వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఫైబర్ నెట్ కేసు ఏదీ లేదు, ఏమీ ఉండదు ఇందులో అనేది ఇప్పటి నుంచిగా దాదాపు ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. అయినా సరే దీంట్లో బ్లాక్ లిస్ట్లో ఉందని ఇంకోటని చెప్పి కేసు పెట్టినటువంటి దానికి సంబంధించి మొన్న ఈ కేసు మూసివేస్తూ ఆల్రెడీ సిఐడి వాళ్ళు సిట్ వాళ్ళు ఇద్దరూ కూడా కోర్టు వారికి చెప్పడం జరిగింది. సో కోర్టు వారు దీనికి సంబంధించి ఓకే కేసు క్లోజ్ అనగానే మరి అప్పటిదాకా అమ్మో ఇంకేముంది, మొత్తం దేశాన్ని నాశనం చేసే విధంగా న్యాయ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని ఇదంతా చేసేస్తున్నాడు చంద్రబాబు అంటూ మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వారి పార్టీ వారు కావచ్చు, ఇందులో మేము తగ్గితే వెనక్కి మేమెందుకు అవుతాం అన్నట్టుగా ముందుకెళ్తున్నారు. సరే, విచారణ కూడా జరగబోతోంది. ఫైబర్ నెట్ కేసు క్లోజ్ అయిపోయింది అన్నటువంటి మాట మాత్రమే కాకుండా లేదు ఇందులో అసలు పిటిషనర్గా నేనున్నాను, నాకు చెప్పకుండా అసలు ఎలా చేస్తారు వీళ్ళు అంటూ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి గారు దీనికి సంబంధించి కోర్టులో పిటిషన్ని మళ్ళీ దాఖలు చేశారు. సరే, ఏమవుతుంది, కోర్టు విచారిస్తుంది. ఇందులో మరి ఏమున్నాయి ఏంటి అనేది చెప్పండి అంటే చెప్పడానికి ఎలాగో వీళ్ళ దగ్గర ఆధారాలు అనేవి ఉండవు. ఫిర్యాదులో చంద్రబాబు నాయుడు గారి పేరు లేకపోయినప్పటికీ కూడా ఫిర్యాదులో ఉందని ఇంకోటి అని చెప్పి ఇదంతా చేసి తీసుకొచ్చారు. మళ్ళీ అందులో యనమల గారి పేరు పెట్టాలని ఇంకోటి తీసుకొచ్చారు. వీళ్ళది ఎలా ఉందంటే ఇక లేదు మేము పట్టుకున్న కుందేలకి కాళ్లే లేవసలా, మేమే దానికి రోబో కాళ్ళు పెట్టాం కాబట్టి అవినీతి జరిగిపోయింది అన్నట్టుగానే ఉంది. 2023లో ఫైబర్ నెట్ టెండర్ల కేటాయింపులో దాదాపు 300 కోట్లకి పైగా, అంటే 2023లో 2019లో అధికారం దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి ఏమీ వీళ్ళకి దొరకలేదు. అప్పుడు కావాల్సిన వాళ్ళకి చైర్మన్ పదవులు ఇచ్చారు, ఫైబర్ నెట్కి సంబంధించి ఏ విధంగా మార్చారనేది తెలిసిందే. ఈ అవకతవకలు మాత్రం జరిగిపోయింది 2023లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలోనే ఇవన్నీ బయటకు వచ్చాయి. ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్మెంట్కి, ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్, తర్వాత లిక్కర్ పాలసీ, ఇవన్నీ 2023లో అరెస్ట్ అయిన తర్వాత మాత్రమే గుర్తొచ్చినటువంటి కేసులు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దీని మీద ఎంత క్లారిటీ ఇచ్చినా, ఎన్ని వివరాలు ఇవన్నీ బయట పెట్టినా కూడా లేదు మేము అరెస్ట్ చేయాలనుకున్నాం కాబట్టి కేసులు పెట్టాం, అరెస్ట్ చేసేసాం, ఇందులో ఇంత జరిగిపోయింది. బట్ మనీ ట్రయల్ జరిగినట్టు ఆధారాలు ఏమైనా చూపించారా అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చూపించలేదు. ఇప్పుడు సిట్ వాళ్ళు, గతంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా అయ్యా ఇందులో ఏం లేదు, వాళ్ళు ఏది చెప్తే అదే చేసాం అంటున్నా కూడా లేదు. పైగా ఇక్కడ ఏంటి, అధికారంలో ఉన్నారు కాబట్టి బలవంతంగా వాళ్ళని ప్రలోభ పెట్టి ఇవన్నీ చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు. ఫైబర్ నెట్ చైర్మన్గా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి గారు రాసినటువంటి లేఖగానే ఏపీ సిఐడి వాళ్ళు ఈ కేసు విచారణ చేపట్టారంటే కొల్లు రఘురామరెడ్డి కావచ్చు, సిఐడి సంజయ్ కావచ్చు, వీళ్ళందరూ కలిపి ఈ విచారణలో భాగంగా అరెస్ట్ చేయడంతో ఆస్తుల అటాచ్మెంట్ కూడా సిద్ధమైపోయారు. అయితే ఇందులో మాకు ఆధారాలు లేవు అని సిఐడి వారు, సిట్ వారు కూడా చెప్పడం జరిగింది. మాజీ ఎండీలు కూడా, ఈయన ఫైబర్ నెట్ చైర్మన్ మాత్రమే, మాజీ ఎండీగా ఉన్నటువంటి వ్యక్తి అందరికీ తెలిసిందే. సో చెప్పడంతో లేదు ఇక్కడ నన్ను ఇచ్చింది కంప్లైంట్ నేను చైర్మన్ కింద, అలాంటిది నాకు చెప్పకుండా ఏం చేస్తారు, ఇందులో అభ్యంతరాలు లేవు అని చెప్పడంతో మీరెందుకు అసలు ఒప్పుకుంటున్నారంటూ కోర్టు వారిని ప్రశ్నించారు. సో ఇలాగా అలుపెరగకుండా దండయాత్ర చేస్తూనే ఉంటాం మేము అని చెప్పి, మేము చేస్తూనే ఉంటామని చెప్పి వీళ్ళు ఈ రకమైనటువంటి పనికి వెళ్తున్నారు. ఎందుకంటే గతంలో ఈ కేసుకి సంబంధించి కూడా మనం చూసినప్పుడు ఎవరు ఏం చేశారు, ఎలా చేశారు అన్నటువంటిది, ఈ గౌతమ్ రెడ్డి గారు మరి ఏంటి అనేది కూడా కాస్త తెలుసుకోవాలి. ఈయనకి ఎప్పుడు ఇచ్చారు, ఈ ఫైబర్ గ్రిడ్లో కేంద్రంలో ఉన్నటువంటిది ఏంటి, కేంద్ర వాటా ఏంటి, కేంద్రం వాళ్ళు దీనికి సంబంధించి ఏం చేస్తున్నారు, పూసూరు గౌతమ్ రెడ్డి గారు మరి ఈయన రాజకీయ అఫిలియేషన్స్ తోటి ఏ విధంగా పెట్టారు, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి కదా. వైఎస్ఆర్సీపీ హయాంలో ఫైబర్ అంటే లాభాల బాటలోకి తెచ్చేశారు. ఏకంగా ఎంత లాభాలు వచ్చాయనేది కూడా తెలియదు, అలా ఉంది పరిస్థితి. సో కోర్టు విచారణకు అయితే తీసుకుని దీనికి సంబంధించి ఓకే మీకు ఇప్పుడు దీనికి సంబంధించి ఇవ్వాలి కాబట్టి మాట్లాడదాం అని చెప్పారు. మరి ఎప్పుడు విచారణ జరుగుతుంది అంటే సోమవారం అంటున్నారు. సోమవారం కోర్టు ఏముంటుంది అనేది చూడాలి. మరి ఇందులో మనీ ట్రయల్ జరిగిందా, మరి ఈ గౌతమ్ రెడ్డి గారికి ఉన్నటువంటి అఫిలియేషన్స్ ఇవన్నీ కూడా ఏంటి, ఇవన్నీ కూడా బయటికి తీయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం జీవీ రెడ్డి గారిని ఒకసారి గుర్తు చేసుకోవాలి ఈ విషయంలో. సరే, అక్కడ ఉన్నటువంటి ఆ ఐఏఎస్ ఆఫీసర్కి మరి ఈయన తీసుకొచ్చినటువంటి దానికి ఏమైంది, అందులో ఎవరైతే ఆఖరికి కారు డ్రైవర్లు, ఇంట్లో పనోళ్ళు, వీళ్ళందరూ కూడా ఫైబర్ నెట్ ఎంప్లాయీలు, ఏపీ ఫైబర్ నెట్కి ఎంప్లాయీలు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. వాళ్ళకు ఒక్కొక్కళ్ళకి జీతాలు ఇవన్నీ కూడా ఏ విధంగా ఇచ్చారు ఇదంతా కూడా బయటపెట్టి ఇలా ఉన్నారు 400 మంది 800 మంది వీళ్ళని తీసేయాలి ఇది అంటే అక్కడ వచ్చినటువంటి రప్చర్ తోటి మరి ఏమనుకున్నారో నాకు ఈ రాజకీయాలు వద్దు అనుకున్నారు, రిజైన్ చేశారు, వచ్చి హ్యాపీగా ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. ఇప్పుడు అదే ఫైబర్ నెట్కి సంబంధించిన అంశాలు చాలా క్లియర్గా అప్పుడే చెప్పారు. ఇందులో జరిగినటువంటి అవినీతి అంటున్నారు కదా, ఇదిగో ఇది వీళ్ళు చేసింది అని. చూద్దాం ఫైనల్గా కోర్టు వారు ఏమంటారు అనేది.
For more updates, keep watching the Bird Media.